ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవుడు మనందరి ద్వారా మాట్లాడదలిచిన సత్యములలోనికి, సందేశములోనికి మనము ప్రవేశిద్దాము. ఈరోజు ఒక అమూల్యమైన సందేశమును మనం ఆలోచించేద్దాం. ఈ అంశము యొక్క పేరేంటంటే, విశ్వములో తొలి విశ్వాసి ఎవరు, ఆయనకు సువార్త చెప్పింది ఎవరు? మరొకసారి, ఈనాటి అంశము విశ్వములో తొలి విశ్వాసి ఎవరు, ఆయనకు సువార్తను చెప్పింది ఎవరు? ఇప్పుడు నేనున్నాను. నేను రక్షణలోనికి రావాలంటే, నేను విశ్వాస జీవితంలోనికి రావాలంటే నాకు ఎవరో సువార్త చెప్పాలి. మీరు ఉన్నారు. మీరు విశ్వాస జీవితంలోనికి రావడం గల కారణం ఏంటి అని అంటే, ఫలానా సేవకుడు, ఫలానా వ్యక్తి వాళ్ళు నాకు సువార్త చెప్పడం వల్ల నేను విశ్వాస జీవితంలోనికి వచ్చాను, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచామని మనకు ఎవరో సువార్త చెబితే, లేదా మనం ఎక్కడో వెళుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా కరపత్రిక దొరికితే కరపత్రికను మనం చదివి చక్కగా మనం సువార్తను తెలుసుకుని యేసుక్రీస్తు యొక్క విలువను అర్థం చేసుకుని అనేక త్యాగాన్ని మనము గమనించి ప్రభువులోనికి రావడం అనేది, అలా మన విశ్వాస జీవితంలో చాలామంది వచ్చి ఉండొచ్చు. మరికొంతమందికి బైబిల్ దొరికింది, ఎవరో బైబిల్ ఇచ్చారు, చదవమన్నారు. బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో ఉన్న వాక్యాలు నేను పాపిని అని నన్ను రుజువుపరిచాయి, కాబట్టి నేను మరి బైబిల్లో విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను ఒక విశ్వాసిగా మారానని అనేక రకాల సాక్ష్యాలు చెబుతారు. నేనున్నాను, నేను సేవకుల కుటుంబంలో పుట్టాను, సేవకుల కుటుంబంలో పుట్టి చిన్నతనంలో నుంచి దేవుని సన్నిధిలో అనేకమైన వర్తమానాలు వినడం ద్వారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారా ఎన్నో వర్తమానాలు విన్నాను, ఎన్నో దేవుని యొక్క వాక్యాలు విన్నాను. అలా నేను సత్యము తెలుసుకుని, యేసుక్రీస్తుని గురించిన విశ్వాసమును తెలుసుకుని నేను విశ్వాస జీవితంలోకి ప్రవేశించాను అని మనం ఇలా మన వ్యక్తిగత అనుభవాలు మనం చెప్పగలం. కానీ విశ్వములో మొట్టమొదటి విశ్వాసి గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు ఈ ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి విశ్వాసి ఎవరు, ఆయనకు ఎవరు సువార్త చెబితే ఆయన విశ్వాసిగా మారాడు అనే ఆలోచన చాలా జాగ్రత్తగా విందాం. ఒకసారి గమనించండి, మొట్టమొదటి విశ్వాసి అన్నాను. అసలు ఆయనే మొట్టమొదటి విశ్వాసి, ఆయనకు సువార్త ఎవరు చెప్పుండొచ్చు ఆలోచన చేద్దాం. ఈ లైన్ మీద ఈనాటి వాక్యాన్ని ఆలకిస్తూ శ్రద్ధగా వింటూ మొట్టమొదటి విశ్వాసి ఎవరో బైబిల్ ద్వారా నేర్చుకుందాము. ఆయనకు సువార్త ఎలా అందింది, ఆయన ఎలా విశ్వాసిగా మార్పు చెందాడు అనే దాని గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో విశ్వములో, ఈ ప్రపంచములో మొట్టమొదటి విశ్వాసి ఎవరు అని అడిగితే ఒకసారి మనం బైబిల్ని అడుగుదాం. బైబిల్లో మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా దేవునితో సంబంధాన్ని పెట్టుకుంది ఎవరు చెప్పండి? ఆదాము. పోనీ ఆదాము ఏమైనా విశ్వాసిగా బైబిల్ మనకు కనబడుతూ ఉన్నాడా? ఆదాము గురించి ఏం రాయబడింది? అవ్వమ్మ గురించి ఏం రాయబడింది? వీరు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి, వీరు పాపము చేసి తమ పాపాలను ఒప్పుకోకుండా కప్పుకొని వేషధారుల వలె బ్రతికేశారట. ఆదాము విశ్వాసి కాదు, ఆదాము నీతిమంతుడు కాదు, అవ్వమ్మ నీతిమంతుడు కాదు. వారి గురించి యోబు గ్రంథంలో రాయబడిన ఆ మాట చూద్దాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 33వ వచనము, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. ఆదాము గురించి, అవ్వమ్మ గురించి ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆదాము హవ్వములు దేవుని యొక్క నిబంధనను మీరి బ్రతికి పాపము చేసి పాపాన్ని ఒప్పుకోకుండా తమ హృదయాల్లో పాపాన్ని మరి ఉంచుకుని పాపమును కప్పుకొని పరమునున్న దేవుని దృష్టికి వేషధారుల్లా బ్రతికేశారు. ఎలా ఎంతటి వేషధారణ అంటే, ప్రతిరోజు వచ్చి దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయన మాట వినాలి,
ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయన ఇష్టము చొప్పుననే మనం ప్రవర్తించాలి. ఆయన ఏది చేయమన్నాడో అదే చేయాలి, ఆయన ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా మానుకోవాలన్న ఆలోచన ఏమాత్రము లేకుండా ఒక నటనా జీవితాన్ని కొనసాగించి వీళ్ళ గురించి రాయబడిన మాట, పరమునున్న దేవుని దృష్టికి వారి హృదయంలో పాపమును కప్పుకొని, పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పుకొని పరమునున్న దేవుని దృష్టికి వాళ్ళు వేషధారణతో బ్రతికేస్తారు. ఇది ఆదాము హవ్వల గురించి రాయబడిన స్టేట్మెంట్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడిన స్టేట్మెంట్ కాబట్టి ఆదాము హవ్వల్లో ఏమన్నది చెప్పండి, పాపాన్ని కప్పుకున్న జీవితమే కానీ పాపమును ఒప్పుకుని విమోచింపబడిన, రక్షింపబడిన విశ్వాస జీవితంలోనికి ముందుకు కొనసాగినట్లుగా ఆదాము హవ్వలైతే మనకు కనబడడం లేదు. వెరీ నెక్స్ట్ ఎవరు చెప్పండి, తర్వాత ఎవరనంటే ఆదాము హవ్వల ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించిన మొదటి సంతానము, తొలి సంతానము కయీను. కయీను గురించి ఏం రాయబడిందో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, 12వ వచనంలో, మనము కయీని వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే కయీను విశ్వాసుడు కాదు, కయీనులో దేవుని పట్ల విశ్వాసము లేదు. ఎందుకంటే మనము కయీని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను, వాడు ఒక నరహంతకుడు. వాడు అతని ఎందుకు చంపెను అంటే తన క్రియలు చెడ్డవి, ఎదుటి తన తమ్ముడు మంచి క్రియలు చేస్తున్నందువల్ల తన సహోదరుని క్రియలు నీతి కలవియునై ఉండిన గనుకనే కదా అన్నాడు. చరిత్రలో మొట్టమొదటి నీతిమంతుడిగా మనకు ఎవరు పరిచయం అవుతున్నారంటే ఆదాము కాదు, అవ్వమ్మ కాదు, మొదటి సంతానమై ఉన్న కయీను కాదు, కానీ ఈ లోకములో 4వ మనిషిగా బ్రతికిన ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరనంటే కయీను యొక్క తమ్ముడు. ఆ వ్యక్తి ఎవరనంటే కయీను వలన చంపబడిన ఆ వ్యక్తి, ఆయన పేరే హేబేలు గారు. లోకము ఎప్పుడు పుట్టిందట? లోకములో మొదట పుట్టింది ఎవరు చెప్పండి? లోకములో మొదట పుట్టింది దేవుని హస్తముల చేత రూపించబడినది ఆదామైతే, ఈ ఇద్దరు దంపతుల వల్ల లోకములో పుట్టింది కయీను. కానీ యేసుక్రీస్తు వారు హేబేలు గారి గురించి మాట్లాడిన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలో 11వ అధ్యాయము, లూకాసు వార్తలోని 11వ అధ్యాయము, లూకాసు వార్తలోని 11వ అధ్యాయము 49వ వచనము 50-51 వచనాలు మనం చదువుతున్నాం. ప్రియులారా గమనించండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 49వ వచనం చూస్తే, అందుచేత దేవుని జ్ఞానము చెప్పున్నది ఏమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసించుదురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని లోకము ఎప్పుడు పుట్టిందనంటే, లోకము ఎప్పుడు జన్మించిందనంటే, లోకములో విశ్వాసము ఎప్పుడు ప్రారంభమైందనంటే, లోకములో ఎవరు తమ పాపము నుంచి విడుదల మొదట పొందారనంటే, ఎవరు లోకములో కొత్తగా జన్మించారనంటే ఆ వ్యక్తి ఎవరినంటే అనగా హేబేలు మొదలుకొని లోకములో విశ్వాసములో తొలిగా పుట్టినది ఎవరు అంటే హేబేలు గారు. ఆదాము కాదు, అవ్వమ్మ కాదు. ఎందుకంటే వారు పాపాన్ని ఒప్పుకోకుండా, అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఈ ఆదాము అవ్వలు పాపాన్ని ఒప్పుకోకుండా తమ హృదయంలో పాపాన్ని భద్రపరుచుకున్నారట. వేషధారులా బ్రతికేశారు. బ్రతుకుతున్నంత కాలము కూడా వేషధారంతో బ్రతికేశారు. అందుకే పాపాల్ని ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమైన దేవుని వారలారా, చరిత్రలో విశ్వాసములో మొదట పుట్టినది ఎవరు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకము పుట్టినది మొదలుకొని అంటే జనరల్గా చదివితే అక్కడ హేబేలు అనే పేరు లేకపోతే ఆదామునికి అవకాశం ఉండొచ్చు, హేబేలు గారి యొక్క పేరు లేకపోతే అవ్వమ్మ పేరు ఉండొచ్చు, హేబేలు అనే పేరు లేకపోతే కయీను పేరు కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే లోకములో మొదట పుట్టింది ఎవరు అయితే ఆదాము, లేదంటే తల్లి గర్భము ద్వారా మొదట పుట్టింది ఎవరు అంటే కయీను పేర్లు చెబుతారు, కానీ హేబేలు గారి పేరు చెబుతున్నాడు అంటే యేసు ప్రభు వారు. అంటే విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా పుట్టింది ఎవరు అంటే ఆయన పేరు హేబేలు. నేను అడుగుతున్నాను, ఆయన కంటే ముందటి కాలంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఉన్నది ముగ్గురు భయంకరమైన పాపులే, ముగ్గురు భయంకరమైన వేషధారణే,
ముగ్గురు భయంకరమైన పాపాల్లో మగ్గుతున్న వారే, దేవుని యొక్క భయమును ఏమాత్రము కూడా ఎరుగని వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తలంపుల్లో కూడా వారు ఏమాత్రం కూడా లేరు. వారు ముగ్గురు కూడా వేషధారణతో బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు ఈ వ్యక్తికి సువార్తను ప్రకటించింది ఎవరు? ఇప్పుడు ఈరోజు మనం సువార్త వినడానికి చాలా రకాల సదుపాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఉన్నది, మనం సువార్త చదవడానికి. సేవకులు ఒకరు కాదు, అనేక మంది సేవకులు, మన చుట్టూ చాలా మంది సేవకులు ఉన్నారు. వెరీ గుడ్. వాళ్ళ ద్వారా కూడా మనం సువార్త వినొచ్చు. సువార్తికుల ద్వారా సువార్త వినొచ్చు, కరపత్రికల ద్వారా సువార్త వినొచ్చు, రక్షణ టీవీ ద్వారా, ఆరాధన ఛానల్ ద్వారా, టీవీలో కూడా మనం సువార్త వినొచ్చు, యూట్యూబ్ ద్వారా సువార్త వినొచ్చు, ఫేస్బుక్ ద్వారా సువార్త వినొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక మంది సువార్తను ఈరోజు విరివిగా మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం సువార్త వినడానికి ఎంతవరకు మనం సిద్ధంగా ఉన్నాము? ఇలాంటి సదుపాయాలు ఏవి కూడా హేబేలు గారికి లేవు. హేబేలు గారి కాలానికి బైబిల్ లేదు, హేబేలు గారి కాలానికి సేవకులు లేరు, హేబేలు గారి కంటే ముందు సువార్త చెప్పడానికి సేవకులు లేరు, హేబేలు గారి కంటే ముందు ప్రింట్ మీడియా లేదు, హేబేలు గారి కంటే ముందు టీవీ ఛానల్స్ లేవు, హేబేలు గారి కంటే ముందు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎలాంటి ఛానల్స్ లేవు, కరపత్రికలు కూడా లేవండి. అలాంటి కాలంలో ఆయన మొట్టమొదటి విశ్వాసిగా ఆయనను మార్చినది ఏమిటి? గమనించండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు మనకు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, అయినా సరే మన విశ్వాస జీవితంలో దేవుడు మెచ్చినట్లుగా, యేసు ప్రభు వారే మన గురించి సాక్ష్యం చెబుతున్నట్లుగా అంత గొప్ప విశ్వాసము మనలో రావాలంటే మనం ఇంకా ఎంత గొప్పగా ప్రయాసపడాలో హేబేలు గారి యొక్క జీవితం మనకి ఈరోజు ఒక మంచి పాఠం. ప్రియులారా, ఈరోజు మన చుట్టూ ఎంతమంది సేవకులు ఉన్నా, ఇంత చక్కగా బైబిల్ మనకు ఇంత ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నా సరే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలేకపోతాం. చూడండి, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది ఈరోజు. ప్రతి ఇంట్లో కూడా 4-5 బైబిళ్ళు ఉంటాయి. కొంతమందికి 2-3 బైబిళ్ళు ఉంటాయి. ఇక నాలాంటి వాళ్ళకైతే 10ల సంఖ్యలో బైబిళ్ళు ఉంటాయి. కానీ హేబేలు గారికి ఉన్నంత విశ్వాసం మాత్రం మనకు లేకుండా పోతున్నదే. ఇటు హేబేలు గారు తనకంటే ముందట కాలంలో విశ్వాసులే లేకున్నా సరే అతడు విశ్వాసిగా ఎలా మార్పు చెందాడు, అతడు విశ్వాసిగా ఎలా రూపాంతరము చెందాడో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. అసలు హేబేలు గారిని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? హేబేలు గారి కంటే ముందున్న ముగ్గురు కూడా అన్యాయస్తులే, దుర్మార్గులే, పాపులే. పాపమును బట్టి ఏ రోజు కూడా చింతించిన వారు కాదు. నా పాపములు పోవాలంటే నేను ఏం చెయ్యాలనే ఆలోచన కూడా వారికి లేదు. ఎంతసేపు అసూయ, ఎంతసేపు దగ, ఎంతసేపు కుళ్ళు, ఎంతసేపు కుట్ర, స్వార్థముతో బ్రతికేశారు. దేవుడు అంటే భయం లేకుండా బ్రతికేశారు. ఒక ఆదాము అవ్వ తినవద్దన్న పండు తినని అన్యాయంగా దేవుని యొక్క నీతికి ఎదురెలుతూ వారి జీవితం అంతా కూడా అన్యాయంగా ప్రవర్తించేశారు. కయ్యను కూడా తమ్ముడి మీద అసూయ, స్వార్థముతో బ్రతికేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో హేబేలు గారు ఒక మంచి విశ్వాసిగా మార్పు చెందడానికి గల ప్రాముఖ్యమైన 3 కారణాలు చెబుతాను. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. ఎన్ని రీజన్స్ చెప్పండి? 3 కారణాలు చెబుతాను. మొదటిది ఒక ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. మొదటి కారణంలోకి వెళ్ళే కంటే ముందుగా చిన్న పరిచయం మాటలు చెబుతాను. ఆ పరిచయం ఏంటంటే, మనకు తెలుసు ఈ ఆదాము హవ్వలు తప్పు చేసి ఏదైనా వనం నుండి గెంటివేయబడ్డారు, కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత ఈ ఆదాము హవ్వలు శారీరకంగా కలుసుకోవడం వల్ల కయీన్ అనే కుమారుడు పుడతాడు. తరువాత హేబేలు గారు పుడతారు. ఈ నలుగురు కూడా వారి పనులు ఏంటంటే, ఆదాము హవ్వలు భూమిని సేద్యపరిచారు, కయీను కూడా భూమినే సేద్యపరిచాడు. కానీ హేబేలు గారు మాత్రము గొర్రెల కాపరిగా తన యొక్క వృత్తిని ఎంచుకున్నాడు, గొర్రెల కాపరి. ఇక హేబేలు గారు గొర్రెల కాపరిగా తన వృత్తిని కొనసాగిస్తూ తన డ్యూటీ ఏంటంటే గొర్రెలను కాయడం, మందను మేపడం అన్నమాట. మంద ఇంటి దగ్గర మేపరు. మందని ఎక్కడ మేపుతారు చెప్పండి? ఎక్కడ అడవి ఉన్నదో, ఎక్కడ పచ్చటి గడ్డి భూమి ఉన్నదో, ఎక్కడ చక్కటి పొలాలు ఉన్నాయో,
ఎక్కడ చక్కటి రుచికరమైన మేత వాటికి అందుబాటులో ఉంటుందో, ఎక్కడ చక్కని జీవ జలాలతో కూడిన శాంతికరమైన జలాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి జలముల దగ్గర మందను మేపుతారు. ఎందుకంటే వాటికి దాహం వేస్తే నీళ్లు తాగాలి, వాటికి ఆకలి అయితే చక్కటి మేత గడ్డిని అవి తినాలి. ఇలా ఏబేలు గారు ప్రతిరోజు కూడా ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ మందను మేపుకుంటూ తోలుకుంటూ వాటిని మేపడానికి ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నారు. అడవుల్లోకి, పొలాల్లోనికి, స్థలాల్లోనికి, రకరకాల ప్రాంతాల్లోనికి, పర్వతాల మీదకి మందను మేపుకుంటూ వెళ్తున్నాడు. కొండలను చూస్తున్నాడు, కోనలను చూస్తున్నాడు, లోయలను చూస్తున్నాడు, అడవులను చూస్తున్నాడు, సెలయేరులను చూస్తున్నాడు, నదులను చూస్తున్నాడు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏబేలు గారికి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను గొర్రెల కాపరిని కదా, ఈ గొర్రెలన్నీ కూడా సజావుగా వెళ్ళాలంటే వీటికి ఒక కాపరి కావాలి. ఆ కాపరిగా నేనున్నాను. ఒకవేళ అవి పడిపోతే వాటిని నేను లేవనెత్తుతాను, అవి అనారోగ్యం పడితే వాటిని నేను ఏదో ఒక రకమైన ఆకులు పసరు నూరి వాటికి ట్రీట్మెంట్ చేస్తాను. వాటిని ప్రతిక్షణము కూడా కాపాడుకోవడానికి నేనున్నాను ఒక కాపరిగా. అయితే ఈ చెట్లు కానీ, ఈ వృక్షాలు కానీ, ఈ చుట్టూ ఉన్న ఈ పంచభూతములు కానీ, ఈ అంతరిక్షంలో ఉన్న గ్రహాలు కానీ, సూర్య చంద్రులు కానీ, ఇవన్నీ కూడా ఇంత చక్కగా కంటిన్యూస్గా చక్కగా పనిలో ఉన్నాయి. అసలు వీటిని నడిపిస్తున్న నాయకుడు ఎవరు అనే ఆలోచన మొదటిగా ఏబేలు గారికి వచ్చింది. ప్రియులారా, అసలు ఈ సృష్టి ఎలా నడుస్తున్నది? సూర్యుడు ఎలా నడుస్తున్నాడు, చంద్రుడు ఎలా నడుస్తున్నాడు? ఇదిగో సూర్యుడు ఎలా వచ్చాడు, సూర్యుడు వెళ్ళిపోయిన వెంటనే మరలా చంద్రుడు వచ్చాడు, చంద్రుడు వెళ్ళిపోయిన వెంటనే మరలా సూర్యుడు వచ్చాడు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, వర్షములు, ఎండ, చలి ఇవన్నీ కూడా క్రమంగా ఇంత చక్కగా మెయింటైన్ అవుతూ వెళ్ళిపోతున్నాయి కదా. ఇంత చక్కగా ఈ ప్రకృతి ఎలా మెయింటైన్ అవ్వగలుగుతూ ఉన్నది? ఏబేలు గారి కాలంలో మీరు గమనించండి, అకాల వర్షాలు లేవు. అకాల వర్షాలు ఎప్పుడు వచ్చాయి? మనిషి ఎప్పుడైతే ప్రకృతిని పాడు చేశాడో అప్పుడు అకాల వర్షాలు వచ్చాయి. వరదలు ఎప్పుడు వచ్చాయి? మనిషి ఎప్పుడైతే వెళుతూ ఉన్న సాగుగా ఎప్పుడైతే మరి పల్లవులోకి వెళ్తున్న నీటికి ఆనకట్టలు నిర్మించాడో అప్పుడు వరదలు వచ్చాయి. ఏబేలు గారి కాలానికి అకాల వర్షాలు లేవు, వరదలు లేవు, ప్రకృతిలో విలయ తాండవాలు లేవు. అప్పుడే ఫ్రెష్గా ఉన్నది వాతావరణం అంతా, అప్పుడే ఫ్రెష్గా ఉన్నది. భౌగోళిక పరిస్థితులన్నీ కూడా ప్రపంచము తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఎలా సాధ్యమవుతూ ఉన్నది అని ఆలోచిస్తే ఏబేలు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత సృష్టి నడవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదిగో ఈ గొర్రెల మేపడానికే ఉదయం వెళ్తే సాయంత్రం అయ్యేసరికి నేను ఎంతగానో అలసిపోతున్నాను. అలాంటిది ఈ సృష్టి ఇంత చక్కగా ప్రతిరోజు ఇంత చక్కగా నడిపింపబడుతూ ఉందనంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు అని నిదానముగా సృష్టిని అబ్జర్వ్ చేయడం ప్రారంభించాడు ఏబేలు గారు. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు ఎవరు చెప్పండి? కనిపించేవాడు కాడు. దేవుడు కనిపించేవాడు కాడు. ఆయనకు అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. ఏం చేశాడు ఏబేలు గారు? ఏం చేశారనంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును చూస్తున్నాడు. ఒక సూర్యుని చూశాడు, చంద్రుని చూశాడు, ఋతువులను చూస్తున్నాడు, పక్షులను చూస్తున్నాడు, జంతువులు చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు, ఇదిగో ఎదుగుతున్న చెట్లను చూస్తున్నాడు, కొమ్మలు చూస్తున్నాడు, ఫలాలను చూస్తున్నాడు, పువ్వులను చూస్తున్నాడు, ఇదిగో ఆయన కళ్ళ ముందు ఎదుగుతూ ఉన్న గొర్రెలను చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలా ఉనికిలో అవి సర్వే అవుతున్నాయి అనంటే దీని వెనకాల ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు అనే విషయాన్ని గమనించగలిగి. ఎందుకంటే ఒక మనిషిగా మేము ఉన్నదే తక్కువ మంది, నలుగురమే ఉన్నాం. ఆదాము, హవ్వ, కయ్యను, నేనే. మా తల్లిదండ్రులు ఇద్దరు, మా అన్న, నేను, ఉన్నదే నలుగురము. ఈ నలుగురము ఇంతుంటే ఇంత ప్రపంచాన్ని మేము చేయలేము, ఇంత ప్రపంచాన్ని మేము నడిపించలేము. అయితే మాకంటే శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయన ఎవరు? దేవుడు అనే విషయాన్ని ఏబేలు గారు గమనించగలిగాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనం కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. ఏంటా బాధ అంటే, అయ్యో దేవుడు నన్ను సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడే, చాలా ప్రాంతాల్లో చాలామందికి సువార్త అందడం లేదే,
అని మనం చాలా బాధపడతాం. ఎందుకంటే మన మీద ఆ బాధ్యత ఉన్నది కాబట్టి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనకు ఆ బాధ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు. ఆయా ద్వీపముల్లో ఎవరు కూడా సేవకుడు అనేవాడు వెళ్ళకుండా, అసలు సువార్త వినని ప్రపంచము చాలా ఉన్నది. సువార్త అందని మారుమూల గ్రామాలు, సువార్త అందని మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సేవకుడితో కూడా పని లేకుండా వారు సువార్తను ఎలా వినాలి అని అంటే, సేవకుడితో కూడా, బైబిల్తో పని లేకుండా, వాక్యముతో పని లేకుండా వారు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే, హేబేలు గారు ఎలాగైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో సృష్టిని గమనిస్తూ, హేబేలు గారికి ఎవరు సువార్త చెప్పారనంటే సృష్టి సువార్త చెప్పిందట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, కీర్తన గ్రంథములోని 19వ అధ్యాయము మొదటి వచనాలు చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనములు మనం చదువుకుందాం. మొదటి వచనములు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏమన్నాడు చెప్పండి? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయట. ఎవరికి వివరిస్తున్నాయి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి వానికి వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగలంటే సూర్యుడు, రాత్రంటే చంద్రుడు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా, వాటి స్వరము భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. ఎక్కడ సూర్యుడు వస్తున్నాడో ఆ సూర్యుని యొక్క వెలుగు ఏ ప్రజలైతే చూస్తున్నారో అందరికీ కూడా దేవుడు సువార్తను పంపిస్తున్నాడు. అందుకే మీరు గమనించండి, మాకెవరో సువార్త చెప్పలేదు కాబట్టి మేము నడిచించిపోయామనడానికి లేదు, దేవుని దగ్గర లేదు. మా దగ్గరికి సేవకుడు రాలేదు అందుకే మేము పడిపోయాము, మా దగ్గరికి ఏ సేవకుడు వచ్చి యేసుక్రీస్తును ప్రకటించలేదు అందుకే మేము పాపములో పడిపోయడానికి లేదు. ఇక్కడ నువ్వు సృష్టిలో బ్రతుకుతున్న మనిషి అయితే సృష్టిని చూడు, సృష్టిని చూసి సృష్టిని పూజించుకో. ప్రపంచంలో అనేక దేశాల్లో, మన దేశంతో సహా అనేక దేశాల్లో చేసే భయంకరమైన ఆరాధన ఏంటంటే సృష్టిని పూజిస్తున్నారు. మనం పూజించాల్సిన సృష్టిని కాదు, ఆ సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనను చూడు. ఈరోజు సూర్యుడు పూజిస్తున్నారు, చంద్రుడు పూజిస్తున్నారు, మొక్కలను పూజిస్తున్నారు, చెట్లు పూజిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఇలాంటి విగ్రహారాధన అధికమైపోతే దేవుడు చెబుతున్న మాట, నాయనా నా సృష్టిలో ఉన్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అంతరిక్షంలో ఉన్న గ్రహాలు కానీ ఇవన్నీ కూడా బోధ చేస్తూ ఉన్నాయి, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి. నీవు సువార్తను గమనించగలుగుతూ ఉన్నావా? హేబేలు గారు అలాగే గమనించాడు సువార్తను. హేబేలు గారు విశ్వాసగా మారడంలో మొదటి స్టెప్ ఏంటంటే ఆయన సృష్టిని చూశాడు. దేవుడు చేసిన సృష్టిని చూసి ఆ సృష్టి వల్ల ఈ సృష్టి ఇంత అద్భుతంగా, ఇంత అందంగా ఉన్నదనంటే, ఇంత అందంగా ఇది నడుస్తున్నదంటే, ఇంత సౌందర్యంగా ఈ సృష్టి ఉన్నదనంటే దీని వెనకాల ఎవరున్నారు చెప్పండి? క్రియేటర్ ఉన్నాడని గుర్తించాడు. కాబట్టి వేరు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనం వెళ్తాము, వెళ్ళాలి. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రాంతాలకు వెళ్ళలేని పక్షములో మనిషి అనేవాడు దేవుణ్ణి వెతకడం ప్రారంభించాలి. మనిషి అనేవారు దేవుణ్ణి వెతకడం ప్రారంభించి అసలు దేవుడు ఎవరై ఉంటారు అని అంటే, దేవుడు సృష్టి కాదు, దేవుడు సృష్టికర్త అని ఆ సృష్టికర్తను ఖచ్చితంగా వెతకాలి. ఎలా వెతకాలంటే ఆకాశములు చూసి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును చూసి దీని వెనకాల సృష్టికర్త ఉన్నాడు అని నీవు నిర్ధారణలో రావాలి. హేబేలు గారు అలాగే సృష్టికర్తను తెలుసుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంతేగాని ఎవరో చెబితే కాదు. ఇంకా విషయం చెప్పాలంటే ఆదాము హవ్వలు దేవుడి గురించి ఈయనకి చెప్పలేదని అంటే చెప్పుండొచ్చు. ఎలా చెప్పున్నారని చెప్పనా? నెగిటివ్గా చెప్పారు. ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళమంటే, మనం పాపాన్ని ఒప్పుకుంటేనేమో మొత్తం చెప్పేస్తాం. మనం పాపాన్ని ఒప్పుకున్నాం అనుకోండి, నేనే మంచోడు కాదు ఆయన మంచోడు అని చెబుతాం. నేనే పరిశుద్ధుని కాదు ఆయన పరిశుద్ధుడు అని చెబుతాం. మనం పాపాన్ని కప్పుకుంటే, నేనేం తప్పు చేయలేదు ఆయనే తప్పు చేశాడని ఆయన మీదకి నేరారోపణ చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆదాము హవ్వముల ద్వారా
ఈ యొక్క హేబేలు గారికి దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే నెగిటివ్గా పరిచయం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వారు పాపాన్ని ఒప్పుకున్న జంట కాదది. అది పాపాన్ని ఒప్పుకున్నవారు కాదు, వారు పాపాన్ని కప్పుకున్నవారు. సో కప్పుకునేటప్పుడు అవతల వారిని చెడ్డ చేయాలి, మనమేమో మంచోళ్ళుగా రూపొందించుకోవాలి. తన బిడ్డలకు వాళ్ళు మంచివారుగా రూపొందించుకున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, మనుషులు ఎంతైనా గొప్ప చెప్పుకోవాలని ఉంటుందిగా, గొప్ప చెప్పుకోవాలి. మనిషి ఎప్పుడు కూడా పాత కాలంలో తను ఏదైతే గొప్ప స్టేటస్ ఉందో తను గొప్పగా చెప్పుకుంటాడు. మా తాత కాలంలో ఆ పొలం అంతా మాదే అన్నాడట. మరి నీకు ఉందా అక్కడ అంటే బిట్టు భూమి లేదు అక్కడ. ఇప్పుడు నేను చెబుతా, మా నాన్న కాలంలో మాకు 10 ఎకరాలు ఉండేదట అని, కానీ ఇప్పుడు 1/2 ఎకరం కూడా లేదు. అర్థమవుతుందా? అంటే గతమును గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఆదాము హవ్వలు కూడా గతం గురించి గొప్పగానే చెప్పుకున్నారు. ఒకప్పుడు మేము అందులో ఉన్నాం. ఎందులో? ఏదేను వనంలో ఉన్నాం. సకల సౌకర్యాలు మావి, సకల సుఖభోగములు మావి. మేము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన మమ్మల్ని వెళ్ళిపోమన్నాడండి, అందుకే వచ్చి ఇక్కడ కష్టపడి బ్రతుకుతున్నాం. ఆయన వెళ్ళిపోమన్నాడు, అంతేగాని మేము తప్పు చేసాం రాయి అని చెప్పట్లేదు. చూడండి, వీళ్ళు పాపాన్ని కప్పుకున్నవాడు ఎలా ఉంటారు చెప్పండి? ఎంతసేపు కూడా దేవుని మీద బురద జల్లే ప్రయత్నమే. ఈరోజు ఇలాంటి ఆదాము సంతానము అనేక మంది ఉన్నారు. దేవుని మీద బురద జల్లే ప్రయత్నము. ఆయన మా దేవుడు కాదు, ఆయన అసలు దేవుడే కాదు, అసలు దేవుడే లేడు, దేవుడి వల్ల మేమేమి పొందుకోలేదు. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం అంటే, క్రైస్తవులు కూడా వారికి కష్టాలు రాగానే ఏం దేవుడు అండి, దేవుడు మాకు ఏం చేశాడు? చిన్నపాటి శోధనలు రాగానే దేవుడు మాకు ఏం చేశాడు? ఇన్ని కష్టాలా ఆయన నమ్ముకోవడం వల్ల. ఎంత నెగిటివిటీ చూడండి. ఇంత సువార్త విన్న తర్వాత, బైబిల్ ఇంత చదివిన తర్వాత చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నవారు అంటారు మాట, దేవుడు ఏం చేశాడు? ఒక ఆయన తాగి చనిపోయాడు. బాడీ తీసుకుని వచ్చింది. ఆ ఇంటావిడ ఏడుస్తుంది, ఓ యేసయ్యా తీసుకెళ్ళిపోవడానికి నా భర్తే దొరికాడా, ఎంత అన్యాయం చేస్తావా మాకని. ఎవరంటున్నమాట? క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అంటున్నమాట. ఏంటి దేవుడా, నా కొడుకే దొరికాడా నువ్వు మింగేయడానికి, నీ కడుపులో పెట్టుకోవడానికి? అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరిగిన వారు కూడా దేవుని మీద ఎలాంటి అభాండాలు వేస్తారు మీరు గమనించండి. వేగంగా వెళ్ళింది నీవు, యాక్సిడెంట్ చేసింది నీవు, తాగింది నీవు, తాగి తూలిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నది నీవు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికింది నీవు. నీ ఆరోగ్యాన్ని నాశనము చేసుకున్నది నీవు. ఆరోగ్యం గురించి ఏమాత్రము కూడా శ్రద్ధ తీసుకోనిది నీవు. మనం ఏమంటాం చెప్పండి? దేవుడు నాకు అనారోగ్యాన్ని ఇచ్చాడండి. దేవుడు ఆరోగ్యమునిచ్చేవాడు. దేవుడు నెగిటివ్ చెప్పేస్తున్నారు. దేవుడు మాకు ఏమీ చేయలేదని నెగిటివ్ చెప్పేశారు. కానీ వారి యొక్క బిల్డప్ ఏంటంటే, ఒకప్పుడు మేము అందులో ఉండేవాళ్ళం. ఎందులో ఉండేవాళ్ళము? ఏదైనా వనంలో ఉంటే దేవుడు మమ్మల్ని గెంటేశాడు రా, దేవుడు అంత మంచోడేం కాదు అనే స్టేట్మెంటు హేబేల్ గారికి వచ్చి ఉండొచ్చు. కయ్యను కూడా అలాంటి స్టేట్మెంట్ వచ్చి ఉండొచ్చు. కానీ మీరు గమనించండి, హేబేలు గారు సొంతంగా దేవుడిని వెతకడం ప్రారంభించాడు. సొంతంగా దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తివంతుడో, అసలు దేవునికి నేను దగ్గరకు వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? నా తల్లిదండ్రులు పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. అది వారు కప్పేసుకున్నారు, ఒప్పుకోవట్లేదు వాళ్ళు. కానీ నేను నా పాపములన్నీ ఒప్పుకోవాలనుకుంటున్నాను. నేను ఏ విధంగా విమోచింపబడతాను, నేను ఏ విధంగా విశ్వాసంలోకి వెళ్తాను, నేను ఏ విధంగా రక్షణలోనికి వెళ్తాను అని రక్షణ మార్గమును వెతకడం ప్రారంభించాడు. అందుకే లోకము ఎప్పుడు పుట్టిందనంటే, లోకములో విశ్వాసం ఎప్పుడు పుట్టిందనంటే, లోకములో రక్షణ ఎప్పుడు పుట్టిందనంటే, లోకములో రక్షణ ఎప్పుడు ప్రారంభమైందనంటే హేబేలు మొదలుకున్నాడు యేసుక్రీస్తు వారు. సృష్టిని వెతికాడు. సృష్టిని వెతకగానే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దేవుని యొక్క మహిమను వివరించుచూ ఉంటే, ఆ వివరిస్తూ ఉన్న మాటలు విన్నాడు హేబేలు గారు. ఎస్, ఈ సృష్టి వెనకాల సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తను నేను తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తకు నేను దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే నా పాపములన్నీ ఒప్పుకోవాలని ఒక తీర్మానానికి వచ్చాడు. అలా సృష్టిని వెతకడం వల్ల, సృష్టిని అబ్జర్వ్ చేయడం వల్ల, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థమును కూడా, ప్రతి జీవిని కూడా అర్థం చేసుకోవడం వల్ల ఈ సృష్టి వెనకాల సృష్టికర్త ఉన్నాడనే నిర్ధారణలోనికి హేబేలు గారు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్ హేబేలు గారి యొక్క విశ్వాస జీవితానికి ప్రియమైన దేవుని వల్ల. ఇది మొదటిది. హేబేలు గారు
సృష్టిని చూసి దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుని సృష్టి. ఇక రెండవ పాయింట్, 3 పాయింట్లు చెప్తున్నాను కదా. ఇక రెండవ విషయం, రెండవ ప్రాముఖ్యమైన ఘట్టము, దేవుని మాట, దేవుని వాగ్దానము ఎంత ప్రభావితమైనదో ఆయన గమనించగలిగాడు. దేవుని మాట అదేంటండి, ఆయన సువార్తే వినలేదు కదా, దేవుని మాట ఎక్కడ విన్నాడని మీరు కనుక్కోవచ్చు. ఆయన సువార్త వినలేదు. విశ్వాసంలోనికి రావడానికి కావాల్సిన మంచి సంగతులు ఈరోజు మనం ఎలాగైతే వింటున్నామో అలాంటి మాటలు హేబేలు గారు వినలేదు. కానీ ఆయన ఏం విన్నాడనంటే, దేవుడి గురించి వాళ్ళు నెగిటివ్ చెప్పేస్తున్నారు. ఆ నెగిటివ్ని హేబేలు గారు పాజిటివ్గా మార్చుకున్నాడు. ఎలా పాజిటివ్గా మార్చాడనంటే అడిగారు. హేబేలు తండ్రిని అడిగాడు, ఒకప్పుడు మీరు అందులో ఉన్నోళ్ళు కదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఒకప్పుడేమో సకల సుఖభోగములు అన్నారు, ఒకప్పుడు మా బ్రతుకు బాగుందన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇప్పుడు ఎందుకు ఇంత ఇలా బ్రతుకుతున్నాడు అంటే, దేవుడు చెప్పాడురా మా కుటుంబంలో ఎప్పుడు వైరములే ఉంటాయని. దేవుడు చెప్పాడురా హేబేలు, మేము ఎప్పుడు కూడా తగువులు ఆడుకుంటామని. నెరవేరుతాయి. ఆదాము హవ్వల జీవితాలు ఎప్పుడు కూడా, ప్రతి ఇంటిలో భార్య భర్తలు ఎలాగైతే కొట్టుకుంటారో, ఆదాము హవ్వలో కూడా వారి కుటుంబంలో కూడా వైరము స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది? వారి ఇద్దరి మధ్యకి ప్రతిరోజు కూడా సాతాను వచ్చి విలయతాండవం చేయడం వల్ల వారి కుటుంబంలో ప్రతిరోజు కొట్లాట్లే. ఎప్పుడు కష్టపడి చెమట చిందించి కష్టపడి 4 మెతుకులు తినాల్సిన పరిస్థితులకు వచ్చేసారు. చూద్దాం ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను. కుటుంబాల్లోనికి సాతాను ఎంట్రన్స్ జరిగింది. ఈ సాతాను రాక ముందు వరకు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే సమాధానంగా ఉన్నాయి. ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో కుటుంబాల్లో కొట్లాట్లు జరిగాయి, కుటుంబాల్లో వైరములు ఎక్కువై, కుటుంబాల్లో సమాధానం లేదు. ఈ సమాధానం లేని పరిస్థితిని ఈ హేబేలు గారు తన కుటుంబంలోనే చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటే, దేవుడు చెప్పాడు మీ కుటుంబంలో ఎప్పటికీ కూడా వైరం ఉంటుంది. ఆ మాట అది శాపము. ఆ వాగ్దానం వారి జీవితంలో, శాపగ్రస్తమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతూ వెళ్ళిపోతుంది. అంటే దేవుడు ఒక మాట చెబితే అది నెరవేరుతున్నదా? ఎస్, నెరవేరుతుంది. మీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు అందులో ఉన్నారు కదా, మీకెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, దేవుడు చెప్పాడు మీకు వైరమని. దేవుడు చెప్పాడు కాబట్టి మాకు వైరం స్టార్ట్ అయిపోయింది. అంటే దేవుడు ఏదైనా చెబితే అది నెరవేరుతుందా? ఎస్, నెరవేరుతుంది. వారి యొక్క తల్లిదండ్రుల జీవితాల్లో అది చూస్తూ పెరిగాడు హేబేలు గారు. దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయని గమనించాడు. చూద్దాం ఒకసారి 16వ వచనం చూస్తే ఆయన స్త్రీతో, అవ్వతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును. వేదనతో పిల్లల కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఒరే, మిమ్మల్ని కనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను ఎంత ప్రసవ వేదన అనుభవించానో తెలుసా అని అవ్వమ్మ తన బిడ్డలకు చెబుతూ ఉన్నది. మిమ్మల్ని కనేటప్పుడు అసలు అంత గొప్ప నొప్పి నేను ఎప్పుడు భరించలేదు. అంత తన ప్రసవ వేదన గురించి. ఈ ప్రసవ వేదన ఎందుకు వచ్చిందని అంటే, దేవుడు చెప్పాడు నాకు ప్రసవ వేదన వస్తుందని, నా భర్త ఏడా నాకు వాంఛ కలుగుతుంది, కోరిక కలుగుతుందని చెప్పాడు దేవుడు. అది జరుగుతున్నది. నా భర్త నన్ను ఏళ్తాడు అన్నాడు. ఇదిగో అందుకే పురుషులు ఈరోజు ఆధిపత్యంలో ఉన్నారు. ఈ అవ్వమ్మ చూడండి, భర్త వలన ఏలబడింది. అందుకే మీరు గమనించండి, ఎందుకు పురుషుల అధికారం అంటే యాజకత్వం, లేదంటే పురుషులు ఎందుకు యజమానులు అంటే, దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన వాగ్దానము అప్పటి నుంచి కూడా అది నెరవేర్పులో వస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అబ్జర్వ్ చేస్తున్నాడు. వారి కుటుంబంలో ఏదైతే జరుగుతున్నదో, దేవుడు ఏది చెప్పాడో అది జరుగుతున్నది. వైరమా? ఎస్, కుటుంబంలో వైరం ఎక్కువైపోయింది. గర్భ వేదన, ప్రసవ వేదన కలిగిందా? అమ్మ చెప్పింది మమ్మల్ని కనేటప్పుడు ప్రసవ వేదన కలిగిందని. వారిద్దరి మధ్య కోరికలు అధికమవుతున్నాయా? ఎస్, కోరికలు అధికమవుతూ ఉన్నాయి. భర్తగా ఉన్న ఆదాము అవ్వ మీద అజమాయిషి చలాయిస్తున్నాడా? ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడా? ఎస్, ఆదామే అప్పర్ హ్యాండ్ ఉంది, అవ్వమ్మ లోవర్ హ్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతూ ఉన్నాయి. తర్వాత మనం చూస్తే 17వ వచనంలో
17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నిజానికి ఏదైనా తోటలో ఉంటే చక్కగా పండ్లున్నాయి, రుచికరమైన ఆహార భోజనాలు అన్నీ ఉన్నాయి, వాటిని చక్కగా తినొచ్చు. కానీ ఈరోజు ఎందుకు కష్టపడి చెమటోడ్చి తినాల్సిన పరిస్థితి వచ్చిందనంటే పాపము చేసినందుననే. అంటే దేవుడు చెప్పాడు, మీరు కష్టపడి వ్యవసాయం చేయాలి, మీరు కష్టపడి చెమటోడ్చి పని చేయాలి, అలా మీరు చేస్తేనే మీకు తిండి దొరుకుతుంది. దేవుడు చెప్పాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు వారికి. వాగ్దానం అంటే మీరు గమనించండి, వాగ్దానం అంటే ఎప్పుడు డిసెంబర్ 31 రోజున తీసుకునే అన్ని పాజిటివ్ మాత్రమే వాగ్దానం కాదు, నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆదాము హవ్వలకు దేవుడు నెగిటివ్ వాగ్దానాలు ఇచ్చాడు. ఆ నెగిటివ్ వారి జీవితంలో జరుగుతున్నది. భూమి 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఇవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చబడుతూ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు హేబేల్ గారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి, ఏంటి మీ బ్రతుకు? అందులో ఉన్నప్పుడేమో ఒక స్టోరీ చెప్పారు, అందులో వచ్చేసిన తర్వాత ఇంత కఠినమైన గొడ్డి చాకరీ చేస్తూ తిండి తింటున్నారు. ఏంటంటే మేము పాపము చేశాము, మేము దేవుని మాట వినలేదు, అందుకే మాకు ఈ శాపము. సో దేవుడు శాపం పెట్టాడు. ఆ శాపము వలన ఈరోజు మాకు ఇంత వైరము, ఇంత కష్టము, ఇంత చెమట, ఇంత వేదన, ఇంత బాధ అని అనగానే, ఓహో దేవుడు చెప్తే అది నెరవేరుతుందా? దేవుని మాట అంత విలువైనదని దేవుని మాట ఆ నెగిటివ్లో నుంచి తన యొక్క పాజిటివ్ నేర్చుకున్నాడు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రియులారా, ఒక నిర్ణయానికి వచ్చాడు. మీరు గమనించండి, వారు చేసిన తప్పిదాలు కుమారుడికి చెప్పుకున్నారు కానీ ఆదాము అవ్వలు అదే దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే విశ్వాసంలో వారు కూడా మొదటోళ్ళు అయి ఉండేవాళ్ళు. లోకము విశ్వాసములో ఆదాముతో పుట్టేది, లోకం విశ్వాసంలో అవ్వముతో పుట్టేది. కానీ లోకములో విశ్వాసం ఇప్పుడు ఎవరితో పుట్టింది చెప్పండి? హేబేలు గారితో పుట్టింది. రెండవ రీజన్ హేబేలు గారు దేవుని యొక్క వాగ్దానాలను నమ్మాడు, దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించడం వల్ల హేబేలు గారు క్రమక్రమంగా దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, ఆయన పనిలో భాగంగా గొర్రెల మందను ప్రతిరోజు కూడా అలా మేపుకుంటూ వెళ్తూ ఉంటే, ఈయనకు ప్రతిరోజు దినచర్యలో భాగంగా, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న వారికి ట్యాంక్ బండ్, లేదంటే హుస్సేన్ సాగరు, అంబేద్కర్ విగ్రహము, సచివాలయము, లేదంటే ఆ బుద్ధుని విగ్రహము, చార్మినార్, ఇవన్నీ ఎలాగైతే ఫేమస్సో, ఈ ఆదిలో ఉన్న ఈ తొలి మనిషి జాతులకు ఏదైనా వనము కూడా ప్రతిరోజు కనిపిస్తూ ఉండేది. ఏదైనా వనము చుట్టూ కెరూబులు ఉండడము, అగ్నిజ్వాలలతో దేవుడు ఏదైనా వనంలోనికి ఎవరూ పోకుండా అటు ఇటు అగ్నిజ్వాలను పెట్టడము, కెరూబులను పెట్టడము, ఇవన్నీ కూడా ఈ హేబేలు గారు ప్రతిరోజు చూస్తున్నారు. తన గొర్రెలను మేపుకుని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ ఎంతో శక్తివంతమైన ఖడ్గజ్వాలలు, అగ్నిజ్వాలలు, కెరూబులు, దేవదూతలు ఆ ఏదైనా వనం చుట్టూ మరి కాపలా కాస్తున్నట్లుగా అది చూస్తూ ఉంటే అని ఒక ఆలోచన వచ్చింది. ఈ దేవదూతలు అనేవాళ్ళు మనుషుల యొక్క బలము కంటే శక్తి కలిగిన వారు. ఈ దేవదూతలు అనేవాళ్ళు మనుషుల కంటే బలవంతులు. మనుషుల కంటే అత్యధికమైన బలం ఉన్న దేవదూతలే దేవుని మాట విని చక్కగా ఆ ఏదైనా వనంకు చక్కగా విధేయత చూపిస్తూ కాపలా కాస్తున్నారు కదా. దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఆ ఏదైనా వనంకు తోటకు కాపలా కాస్తున్నారు కదా. మరి మా తల్లిదండ్రులు ఎందుకు దేవుని మాట వినలేదు? మనుషులమైన మనకంటే వాళ్ళు ఎంతో శక్తివంతమైన బలములోను, జ్ఞానములోను, అన్నిటిలో కూడా వాళ్ళకి ఎంతో శక్తివంతమైన వారు. వాళ్ళే దేవుని మాట విని లోబడి బ్రతుకుతున్నప్పుడు మనం ఎందుకు దేవుని మాటకు విధేయత చూపించకూడదు? మనం ఎందుకు దేవుని మాటకు లోబడకూడదు? ఎంతో శక్తిని కలిగిన, బలము కలిగిన వాళ్ళే అంతగా దేవునికి లోబడుతూ ఉంటే నేనెందుకు దేవునికి లోబడకూడదు అని ఆ దేవుని సేవకులుగా ఉన్న దేవదూతలను చూసి విశ్వాసం అంటే ఏంటో నేర్చుకున్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు.
ఒకటి చూద్దాం. ఆ మూడవ పాయింట్ చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం పిల్లరా. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 24వ వచనం చూస్తే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. అప్పుడెప్పుడో మానవులు తప్పు చేస్తే అప్పుడు గెంటేసి, మేము ఈరోజు పుట్టాము, పెద్దోళ్ళమయ్యాము, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈ కెరూబులు, ఈ దేవదూతలు, ఈ అగ్ని జ్వాలలు, ఖడ్గ జ్వాలలు నిరంతరము కూడా అక్కడ ఎలా కాపలా ఉంటున్నాయంటే దేవుని మాటకు అవి లోబడ్డాయి. నేను కూడా దేవుని మాటకు లోబడాలి. నా తల్లిదండ్రులు పాపము చేసి దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధి నుంచి గెంటి వేయబడ్డారు. ఇప్పుడు నేను ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే సృష్టిని చూశాడు, దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు తల్లిదండ్రుల జీవితంలో ఏవైతే దేవుడు చెప్పాడో అవి నెరవేరడం గమనిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని సేవకులకు ఉన్న కెరూబులు, దేవుని సేవకులకు ఉన్న దేవదూతలు దేవుని యొక్క మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాయి. నేను ఎంతటి వాడని, నేనంత విశ్వాసం చూపించాలి, నేనంత విధేయత చూపించాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాడండి. నేను ఏం చేస్తే దేవునికి దగ్గర అవుతాను, నేను ఏమి చేస్తే దేవునికి దగ్గర అవుతాను అనే ఆలోచన చూసారా? ఆ ఆలోచనే ఒక మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది. ఒక మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తాడో ఆటోమేటిక్గా దేవుని యొక్క కనుదృష్టి ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తుంది. అబ్రహాము తన పూర్వీకులు విగ్రహారాధనలో ఉన్నారు, కానీ అబ్రహాము మాత్రము దేవుణ్ణి వెతికాడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారి మీదకి దేవుని కనుదృష్టి వస్తుంది. ఆదాము దేవుణ్ణి వెతకలేదు, దేవుని సన్నిధిని కోరుకోలేదు, దేవునితో సహవాసం కోరుకోలేదు. అవ్వమ్మ అలాగే చేసింది. కయ్యూను కూడా అలాగే బ్రతికేశాడు. కయ్యూను కూడా తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా తక్కువ కాకుండా, ఏమి తీసిపోకుండా అలాగే బ్రతికేశాడు. కానీ 4వ మనిషిగా ఈ లోకములో ఉన్న హేబేలు గారు మాత్రము దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో దేవుడు మన యొద్దకు వస్తాడు. నిజం. ప్రాక్టికల్గా మీరు ప్రార్థనలోను, వాక్య పరిచర్యలోను, వాక్య ధ్యానంలో, వాక్యం వినడంలో, దేవుని మాటకు లోబడడంలో, దేవుని మాటకు మనము విధేయత చూపించడంలో ఎప్పుడైతే మనము తల ఒక్కడం ప్రారంభిస్తామో, విధేయతను నేర్చుకుని ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మన ఇంటిలోకి వస్తాడు, దేవుడు మన కుటుంబంలోకి వస్తాడు, దేవుడు మన భార్యలోకి వస్తాడు, దేవుడు మన పిల్లలకు వస్తాడు, దేవుడు మన భర్తలోకి వస్తాడు. మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలో మనము విధేయత చూపిస్తామో అది అప్పుడు సాధ్యమవుతుంది. యాకోబు గారు చెబుతున్న మాట చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మిమ్మల్ని మీరు శుభ్రము చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకుని దయచేసి మీరు దేవుని యొద్దకు వెళ్ళండి నాయన అని చెప్తున్నాడు ఈ భక్తుడు. హేబేలు గారు అదే చేశారు. నా తండ్రి దేవుని యొద్దకు వెళ్ళలేదు, నా తల్లి దేవుని యొద్దకు వెళ్ళలేదు, నా అన్న కయ్యూను కూడా దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. అయితే నేను దేవుని యొద్దకు వెళ్ళాలి, నేను దేవుని వెతకాలనే క్రమంలో సృష్టిని చూశాడు, దేవుడు కనిపిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాలు చూశాడు, దేవుడు కనిపిస్తున్నాడు. ఆ కెరూబులు చూస్తున్నాడు, దేవుడిని చూస్తున్నాడు, దేవుడిని గమనించాడు. ఎలాగైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే నేను పాపం చేశాను కదా. ఎన్నో సందర్భాల్లో వారి వైరముల్లో నేను పాలుభాగస్తున్నాను, వారు తిట్టుకునే బూతుల్లో నేను సమ్మతించాను, వారు పోట్లాడుకుంటుంటే వారు ఎవరో ఒకరికి నేను అన్యాయంగా నేను కూడా ప్రవర్తించాను. నేను కూడా పాపినే. నాలో పాపం ఉంటే నేను దేవుని సన్నిధికి చేరలేను, నాలో పాపం ఉంటే నేను దేవుని యొద్దకు వెళ్ళలేను. నా పాపము కడుక్కోవడం ఎలా అని ఆలోచించాడు. పాపము పోవాలనంటే నా కొరకు ఒక గొర్రె పిల్ల మరణించాలి, నా కొరకు ఒక గొర్రె పిల్ల రక్తమును ఒలికించాలని. అందుకే హేబేలు గారు అర్పించిన బలి ఏంటంటే పాప పరిహారార్థ బలి. మరి కయ్యూను అర్పించిన బలి కృతజ్ఞతార్పణ.
స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతార్పణ. తన పంట పొలములో ఏవైతే పండాయో వాటిని తీసుకొచ్చి దేవా తీసుకో అన్నాడు. దేవునికి కావాల్సింది నీ కానుక కాదు, నీలో ఉన్న పాపములు పోవడానికి నువ్వు మొదటిగా చర్యలు తీసుకోవాలి. నువ్వు పాపం పోయిన తర్వాత అర్పణలు ఇవ్వు. పాపములు పోయిన తర్వాత, పాపం నుంచి పరిశుద్ధపరచబడిన తర్వాత అర్పణలు తీసుకో. దేవుడు ఎప్పుడు అర్పణలు అంగీకరిస్తాడనంటే పాపాలు పోయిన తర్వాత, పాపములో ఉండి అర్పణలు ఇస్తే దేవుడు మనల్ని దీవించడం. మనం ఎప్పుడు దీవించబడతామంటే, మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే పాపముల నుంచి మనం విడుదల పొందిన తర్వాత. ఈ కోణము హేబేలు గారికి అర్థమైంది, కయ్యనుకు అర్థం కావట్లేదు. అందుకే కయ్యను నేను గొప్పవాడిని, నేను మంచోడిని, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకంతా కూడా నేను మంచి చేసిన అనుకున్నాడు. అందుకే స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతార్పణ తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు కయ్యను అర్పణ తిరస్కరించాడనంటే కయ్యను తాను పాపినని భావించట్లేదు, కానీ హేబేలు గారు మాత్రము పాపినని భావించాడు. ఒక మనిషిలో ఉన్న పాపాలు కడగబడాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడాలి. ఆ గొర్రెపిల్ల అప్పటికి సాధారణమైన గొర్రెపిల్ల, భవిష్యత్తులో యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల యొక్క రక్తానికి సాదృశ్యముగా హేబేలు గారు ఆదిలోనే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించాడు. అప్పుడు ఆయన విశ్వాసిగా మార్పు చెందాడు. ప్రియమైన దేవుని వారలారా, సృష్టిని చూశాడు, విశ్వాస జీవితంలోకి అడుగులు వేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ నెగిటివ్ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరుతున్నాయి, అది గమనించాడు. కెరూబులు అంత చక్కగా దేవుని సేవ చేస్తున్నాయి, వాటిని చూసి ఆయన ఎంతో పాఠం నేర్చుకున్నాడు. ఆ బలిని చూడండి, ఆ అర్పణను చూడండి, దేవునికి ఇంపైన అర్పణ. ఎప్పుడైతే హేబేలు గారు దేవునికి ఇంపైన అర్పణ చెల్లించాడో, అర్పణ చెల్లించగానే ఈ హేబేలు దగ్గరికి కయ్యను వచ్చేసాడు. కయ్యను వచ్చి, రే నీ అర్పణ మార్చుకో, ఇప్పుడుంటే పోతే పోని, నెక్స్ట్ అర్పణ కూడా నేను చెప్పినట్లుగా నువ్వు అర్పణ చెల్లించాలి. అంటే హేబేలు గారిని మార్చడానికి, నీతి మార్గంలోనికి వెళుతూ ఉన్న హేబేలు గారిని మార్చడానికి కయ్యను శతవిధాల ప్రయత్నం చేశాడు. చూద్దాం, ఆదికాండము 4వ అధ్యాయము అర్పణలో అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి కయ్యనుతో మాట్లాడిన తర్వాత, ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. మీరు గమనించండి, బైబిల్ అంతటిలో కూడా కయ్యను మాట్లాడినట్లుగా ఉన్నది, కానీ హేబేలు గారు మాట్లాడిన మాట ఒక్కటి కూడా ఉండదు. చూడండి, నోట్ దిస్ పాయింట్. హేబేలు గారు మాట్లాడిన మాట, హేబేలు ఇలా అన్నాడని కానీ, హేబేలు ఇలా పలికినని కానీ, హేబేలు ఇలా చెప్పెను అని కానీ, ఇలాంటిది ఏది కూడా హేబేలు గారి ఒక్క మాట కూడా ఉంది. హేబేలు మాట్లాడిన డైరెక్ట్ సెంటెన్స్ అనేది బైబిల్లో ఒక్క సెంటెన్స్ కూడా లేదు పిల్లరా. హేబేలు ఎప్పుడు మాట్లాడాడు చెప్పిన, చచ్చిపోయిన తర్వాత మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో చూపిస్తాను, అతడు మృతి పొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరు విశ్వాసం లేనప్పుడు, ఎవరు నాకు సువార్తను ప్రకటించినప్పుడు నా అంతటా నేనుగా దేవుణ్ణి తెలుసుకున్నాను. నాయన, మీకు ఇంత సువార్త ప్రకటింపబడుతున్నదే, ఇంతమంది సేవకులు మీ చుట్టూ ఉన్నారే, ఇన్ని సంఘాలు మీరుంటున్న ప్రాంతంలో ఉన్నాయే, ఇంత చక్కగా అనేక కోణాల్లో టీవీలో వాక్యం వస్తుంది, ఫోన్ ద్వారా వాక్యం వస్తుంది, బైబిల్ ద్వారా వాక్యం వస్తుంది, అనేక రకాలుగా అనేక మాధ్యమాల ద్వారా నీకు వాక్యము దగ్గరగా వస్తుంది కదా. నీలో ఎంత విశ్వాసం ఉన్నది? నీకున్న విశ్వాసము నాకున్న విశ్వాసం వంటిదేనా అని హేబేలు నీతో మాట్లాడుతున్నాడు. హేబేలు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు నా ముందు లేరు నాకు వాక్యం చెప్పడానికయ్యా, అయినా నేను విశ్వాసంలోకి వచ్చాను. నీకు వాక్యం చెప్పడానికి, నీకు వాక్యం మాట్లాడడానికి నీకు ఇన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి కదా, నీకు ఇన్ని రకాల వనరులు ఉన్నాయి కదా, నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అని అడుగుతున్నాడు హేబేలు. ఇక్కడ హేబేలు గారు ఆయన బ్రతుకున్నప్పుడు మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో ప్రస్తావన చేయబడలేదు. ఇంకా కయ్యను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, కానీ హేబేలు గారు మాటలు లేవు. హేబేలు గారు బ్రతుకున్నప్పుడు తమ్ముడు వెళ్ళాడు, ఆ తమ్ముడిని పొలంలోకి తీసుకెళ్ళాడు, మాట్లాడే నువ్వు చేసిన అర్పణ తప్పురా, నీ వల్లే దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నెక్స్ట్ టైం అర్పణ నేను చెప్పినట్టు అర్పించు, నేను చెప్పినట్టు బ్రతుకు, నేను చెప్పినట్టు ప్రవర్తించు, నా ఇష్టం చెప్పినట్టు నువ్వు ప్రవర్తించాలి, నేను పెద్దోడిని, నేను చెప్పినట్టు నువ్వు బ్రతకాలని తన పెద్దరికాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటే మాట్లాడలేదండి. హేబేలు గారి మీద ఎంతో అన్యాయం జరుగుతున్నది.
ఎవరు ఎన్ని రకాలుగా ఆయన మీద అన్యాయం చేస్తున్నా సరే మారు మాట్లాడాలి చూడండి, అది ఓపిక అంటే. చూద్దామా 8వ వచనము, ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. తర్వాత దేవుడు అడిగాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడికి ఏమైనా కావాలి వాడనా అని అడిగాడు. నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హేబేలు గారు మరణించిన తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. హేబేలు గారు మరణించిన తర్వాత అనేక మంది భక్తిహీనులు ఎవరైతే పాపములో ఉన్నారో వారందరితో మాట్లాడుతున్నారు, నాయనా మీ ముందు ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, వాక్యమును వినండి, దేవుని మాటలు ఆలకించండి, దేవుని వాక్యము ఆలకించండి, వినండి, ఉగ్రత త్వరలో ఉన్నది, ఆ ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి, దయచేసి తప్పించుకోండి అని హేబేలు గారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఏమీ లేని కాలంలో నాకంటే ముందు ఏ సువార్తికుడు లేడు, నాకంటే ముందు ఏ సేవకుడు లేడు, నాకంటే ముందు ఏ ప్రవక్త లేదో దేవుని యొక్క వాక్యం చెప్పడానికి, అయినా నేను విశ్వాసంలోకి వచ్చానని హేబేలు గారు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు ఇంత చక్కటి శ్రేష్టమైన భాగ్యం అండి, నిజం. ఈరోజు మనము వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో ఒక చిన్న సాక్ష్యం చెబుతా, వినండి, ఒక చిన్న సాక్ష్యం చెప్తా. సరిగ్గా ఒక 100-150 సంవత్సరాల కిందట బ్రిటిష్ ప్రాంతంలో వేల్స్ అనే ఒక ప్రాంతం ఉండేది. ఆ వేల్స్ అనే ప్రాంతంలో ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక చిన్న కుమార్తె ఉండేది. ఆ కుమార్తె పేరు మేరీ జోన్స్. మేరీ జోన్స్ ఆ ప్రాంతంలో ఉన్న చర్చికి ప్రతిరోజు వెళుతూ ఉండేది. ఆ ఊరిలో ఉన్న చర్చికి ప్రతిరోజు వెళ్ళి సండే స్కూల్లో ఆ సేవకుడు, సండే స్కూల్ టీచరు ఏదైతే వాక్యం చెబుతూ ఉన్నారో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా కంటత పట్టేది. ఆ చెబుతున్న రిఫరెన్స్ని కంటత వాక్యాన్ని నేర్చుకుని ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళడము, ఆ కంటత వాక్యాలు నేర్చుకోవడము, మరలా ఇంటికి రావడము, ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే చిన్నపిల్ల ఒక 11-12 ఏండ్ల అమ్మాయి, చిన్న వయసులో ఆమె తీసుకున్న తీర్మానం మనందరికీ కూడా నిజంగా చెప్పాలంటే చెంప మీద కొట్టినట్టే. అంత చక్కటి సాక్ష్యం. ప్రతి వారం కూడా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తుంది, కంటతా వాక్యాలు చెబుతారు, నేర్చుకుంటుంది, వచ్చేస్తూ ఉన్నది. ఒకరోజు తనకు ఆలోచన వచ్చింది, నా దగ్గర కూడా బైబిల్ ఉంటే నేను ఇంకా త్వరగా బైబిల్ నేర్చుకోవచ్చు కదా. అంటే ఆ కాలంలో బైబిల్స్ లేవు. మన జనరేషన్లోనే, మన కాలంలోనే, సరిగ్గా ఈ 100 సంవత్సరాల్లోనే బైబిల్ అత్యధికంగా ప్రింట్లు ఉన్నాయి. అంతకుముందు బైబిల్ లేదు, కేవలం సేవకుల దగ్గర మాత్రమే ఉండేది, లేదా చర్చెస్లో సంఘానికి ఒక బైబిల్ ఉండేది. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి, నాకు కూడా బైబిల్ కావాలి, దయచేసి బైబిల్ నాకు ఇప్పిస్తారని అడిగితే, బైబిళ్ళు అందరికీ రావమ్మా, బైబిల్ అన్ని చోట్ల ఉండదు, వెళ్ళి సేవకుడిని అడగండి, పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్తాడు బైబిల్స్ ఎక్కడ దొరుకుతాయని. అంటే ఆ పాప 12 ఏండ్ల పాప పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, పాస్టర్ గారు నాకు కూడా బైబిల్ కావాలి, దయతో నాకు ఒక బైబిల్ ఇప్పిస్తారని అడుగుతుంది. 12 ఏండ్ల పాప అడిగితే పాస్టర్ గారు అన్నారు, అమ్మ బైబిల్ కొనడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, జరిగిన ఇన్సిడెంట్ ఇది. బైబిల్ కొనడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, నీ దగ్గర అంత డబ్బు ఉన్నదా అని అడిగితే, ఎంత కావాలి పాస్టర్ గారిని అంటే, ఇక నా బైబిల్ అయితే ఇంతతో కొన్నానని ఒక ధర చెబుతాడు. ఇప్పుడు ఆ ధరను సంపాదించడానికి, డబ్బులు సంపాదించడానికి ఈ 12 ఏండ్ల పాప ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడము, సాయంత్రం రాగానే ఆ కట్టి పుల్లలు కర్రలు ఏరడము, ఆ కర్రలను అమ్ముకోవడము, ₹1 దాచిపెట్టుకోవడము. అలాగే ఎవరైతే పనులు చేసుకుంటారో, వ్యవసాయానికి పనులకు వెళ్ళిపోతారో వారి ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలను చూసుకోవడం, 1 గంట చూసుకుంటాను, నాకు ఎంత ఇస్తారు, ₹1 ఇస్తారా, పావలా ఇస్తారా, ఒక పైసా ఇస్తారా. సో అలా పిల్లలను చూసే పనులు జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు కష్టపడింది. ఒక బైబిల్ని కొనడానికి కావలసిన డబ్బును సేకరించడానికి కర్ర పుల్లలను నమ్మి పిల్లలను చూసుకొని 6 సంవత్సరాల పాటు కష్టపడి
డబ్బును సంపాదించి ఈ 6 సంవత్సరాల పాటు సమకూర్చిన డబ్బుతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఒక అడ్రస్ చెప్తాడు. అమ్మా, ఇక్కడి నుంచి సరిగ్గా 42 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎడ్వర్డ్స్ అనే ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని కలవండి. ఆ వ్యక్తి మిస్టర్ చార్ల్స్ అనే ఒక దైవ సేవకుని తీసుకెళ్తాడు. ఆ మిస్టర్ చార్లెస్ అనే ఆ వ్యక్తి దగ్గర మాత్రమే ఆయన బైబిల్స్ అమ్ముతాడు. ఈ ప్రాంతంలో, ఈ ఏరియా అంతటిలో ఆయన దగ్గర మాత్రమే బైబిల్స్ అమ్ముతాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలనగానే ఈ అమ్మాయి ఇంట్లో చెప్పి, అమ్మ నేను బైబిల్ కొనుక్కోవడానికి వెళ్తున్నానని ఒక్కతే అమ్మాయి 12 ఏళ్ల ప్రాయంలో బైబిల్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాల పాటు కష్టపడి కాలినడక స్టార్ట్ అవుతుంది. బట్ ఉదయాన్నే నడక ప్రారంభించి సాయంత్రం వరకు నడిచి, రాత్రంతా నడిచి, అడవుల్లో నడిచి, సెలయేరులో నడిచి, నదుల ప్రవాహముల ద్వారా నడిచి బాలా అనే ప్రాంతానికి తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి అక్కడ ఉదయాన్నే 5 గంటలకి ఎడ్వర్డ్ అనే ఆ వ్యక్తి యొక్క ఇంటిని డోర్ని నాక్ చేయగానే ఆయన అంటాడు, అమ్మ నువ్వు ఇంత దూరం నడిచొచ్చావు కదా, నీ షాక్ అయిపోయి నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మనం వెళ్దాంలే, ఆ వ్యక్తి దగ్గర నేను తీసుకెళ్తానంటే ఆ ఆడపిల్ల, ఆ అమ్మాయి అంటది, వద్దొద్దు, నాకు ఇప్పుడే బైబిల్ కావాలి, దయతో ఇదిగో నేను 6 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సొమ్ముని నేను భద్రపరిచాను, దీన్ని తీసుకుని నాకు ఒక బైబిల్ ఇప్పించండి, ఇప్పుడే తీసుకెళ్దామంటే ఆన్ ద స్పాట్ ఆయన కూడా అలాగే ఆ చార్లెస్ అనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన ఫేస్ మీద చెప్పేస్తాడు, అమ్మా నువ్వు ఎంత దూరం నడిచొచ్చావు, మొన్నటి వరకు నా దగ్గర 3 బైబిల్స్ ఉన్నాయి, అవి అమ్ముడైపోయాయి, మరలా బైబిల్స్ రావాలంటే చాలా టైం పడుతుంది, దయతో ఏమనుకోవద్దు, నువ్వు వచ్చిన దారి బయలుదేరమన్నాడు. అమ్మాయి ఏడుస్తుందండి, మామూలుగా ఏడదు. ఎవరైతే బైబిల్స్ అమ్ముతున్నాడో ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది, ఎలాగైనా సరే నాకు బైబిల్ ఇప్పించండి, ఎలాగైనా సరే నాకు బైబిల్ ఇప్పించండి అంటే ఆయన గదురుకుంటాడు. చెప్తేంది నీకే అర్థం కావట్లేదా, బైబిల్ ఉంటే నేను ఉన్నదే అమ్మడానికి, నా పనే అమ్మడం, బైబిల్ అమ్ముతాను, ఉంటే అమ్ముతాను, వచ్చినప్పుడు చెబుతానులే పో అంటే ఆమె చాలా ఏడుస్తుంది. దయచేసి నాకు ఎలాగైనా ఒక్క బైబిల్ని ఇవ్వండి అంటే ఆ అమ్మాయిలో ఉన్న ఆసక్తిని గమనించి చర్చిల్లో మీరు గమనించండి, బైబిల్స్ పెడతారు. చర్చెస్లో ఒక బైబిల్ పెడతారు పోడియం దగ్గర, చర్చ్ యొక్క ఫుల్ పీట్ మీద ఆ బైబిల్ దేవుని సన్నిధిని ఒక బైబిల్ పెడతారు. ఆ బైబిల్ తీసుకొచ్చి ఇస్తాడండి. చర్చి యాజమాన్యం ఏదైనా అడిగితే నేను చెబుతాలే, ప్రస్తుతానికి ఈ బైబిల్ నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెబితే ఆ బైబిల్ని ముద్దు పెట్టుకుని మరలా ఏ 42 కిలోమీటర్లు నడుచుకుని వచ్చిందో అదే 42 కిలోమీటర్లు ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ చదవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఈ చార్లెస్ అనే బైబిల్ అమ్ముతున్నాడే ఆయన యొక్క గుండె రగిలిపోయింది, గుండె అగ్నితో బద్దలైపోతుంది. బైబిల్ నా చేతిలో ఉన్నది, బైబిల్ని ఎంతోమందికి అమ్మాను, కానీ ఆ స్త్రీలో, ఆ అమ్మాయిలో ఉన్న ఆ యొక్క ఇష్టము నాకు లేకుండా పోయిందే. ఇలా బైబిల్ కావాలని ఆశ కలిగిన వారు చాలా ప్రాంతాల్లో చాలామంది బైబిల్ కొరకు ఎదురు చూస్తున్నారే అని ఆయన ఏం చేస్తాడనంటే ఆ బ్రిటిష్లో ఉన్న చాలామందిని అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కలిసి అప్పటికి ఎవరైతే ప్రింటింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఎలాగైనా సరే ప్రపంచానికి అనేకులకు మనం బైబిల్ని అందించాలనే ఒక ఆశయముతో ఆయన కంకణము కట్టుకుని ఒక సొసైటీని ప్రారంభించాడు. ఆ సొసైటీ పేరే బైబిల్ని ముద్రించి అందరికీ పంచాలి, బైబిల్ని అందరికీ చేరువ చేయాలి. ఆయన స్థాపించిన సంస్థే బ్రిటిష్ బైబిల్ సొసైటీ. బైబిల్ సొసైటీ ఆఫ్ బ్రిటిష్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈరోజు మన బైబిల్లో మొట్టమొదటి పేజీలో ఏముంటుంది చెప్పండి? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది ఇండియాలో ఉన్నది కాబట్టి ఇండియా అని పెట్టారు. కాబట్టి మన ఇండియా కూడా బైబిల్ సొసైటీ వచ్చిందనంటే కారణం ఎవరు చెప్పనా? నీ చేతిలోనికి నా చేతిలోనికి బైబిల్ వచ్చిందంటే కారణం ఎవరు చెప్పనా? మేరీ జోన్స్ అనే ఆ యవ్వన బిడ్డ. ఆమెకు బైబిల్ చదవడం పట్ల ఆమెకున్న ఆసక్తి. మన బిడ్డలు యవ్వనస్తులు ఎలా ఉన్నారు? ఈరోజు చదవగలిగిన మనము ఎలా ఉన్నాము? మన ఇంట్లో టీవీ ఉన్నది, ఫోన్ ఉన్నది, వాక్యము రకరకాలుగా అందుబాటులో ఉన్నది. చదువు రాదా? ఆడియో బైబిల్స్ ఉన్నాయి ఈరోజు మనకి.
ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయి చూడండి. మనము వాక్యం వినడానికి అస్సలు మనకు తీరిక లేదు, టైం లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. 42 కిలోమీటర్లు నడిచిందనంటే ఒంటరిగా ఎంత ఒంటరో మీరు గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఈ యొక్క సంస్థ భారతదేశానికి రాగలిగిందనంటే ఈ బైబిల్ సొసైటీ ఒకప్పుడు బ్రిటిష్లో ప్రారంభమైంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది అర్థమవుతుందా? బైబిల్ని మనకు అందించడానికి మన పూర్వీకులు, మన పితరులు, మనకంటే ముందటి కాలంలో విశ్వాసంలో ఉన్నవారు ఎంతగా కష్టపడ్డారో. మనం పంచుతున్నామే గిడియన్ బైబిల్స్. ఒక్కొక్క బైబిల్ ప్రింట్ అవ్వడానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎంతోమంది డొనేషన్స్, అవి ఎంతోమంది త్యాగాలు, అవి వారి కష్టార్జితాన్ని బైబిల్ ప్రింట్ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతుల్లో, మన ఇంట్లో ఇన్ని బైబిల్స్ ఉన్నాయి. ఈ బైబిల్లో ఏమున్నదో మనం చదవగలుగుతూ ఉన్నామా? మనం నేర్చుకోగలుగుతూ ఉన్నామా? బైబిల్ నేర్చుకోవాలనే తపన మనకున్నదా? బైబిల్లో ఏ వాక్యం ఉన్నదో వినాలనే ఆశ మనకున్నదా? ఆ బైబిల్ దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటే అంత గొప్పగా ఆరాధించగలం. దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటే మన ఆరాధన అంత బాగుంటుంది. దేవుడు నీకు ఎంత తక్కువ తెలిస్తే నీ ఆరాధన అంత తక్కువగా ఉంటుంది. నీ ఆరాధన బాగుండాలంటే దేవుడి గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలియం కేరీ తెలుసు కదా? విలియం కేరీ మిషనరీగా ఈ దేశానికి వచ్చాడు. కలకత్తాలో బైబిల్ ప్రింటింగ్ ప్రారంభించాడు. బైబిల్ ప్రింట్ అవుతూ ఉంటే ఒకానొక సమయంలో తన భార్య చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా అగ్నితో కాలిపోతే, అప్పటికే ప్రింట్ అయిన ఆ ప్రింట్లన్నీ కూడా కాలిపోతే ఎంతో ఏడ్చి మరలా ప్రింటింగ్లు ప్రారంభించారు. భారతదేశ అనేక రకాల రీజనల్ లాంగ్వేజెస్ నేర్చుకుని వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళు మన భాషలు నేర్చుకోవడం ఏంటి, మన భాషల్లో బైబిల్ని అందించడం ఏంటి, ఎంత గొప్ప త్యాగాలు చూడండి. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మనము బైబిల్ని ఎక్కువగా చదవాలి, మనం బైబిల్ని ఎక్కువగా వినాలి. ఆ 12 ఏండ్ల ప్రాయం అండి మన బిడ్డలంతా, పిల్లలు, మన చిన్న పిల్లలంత వారు, ఈ పిల్లలంత వారు వయసు 12 ఏండ్లకి దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధో. ఆ కుమార్తెను బట్టి ఈరోజు నా చేతిలో బైబిల్ ఉంది. ఆమె నడిచిన నడకను బట్టి, ఆమెకున్న శ్రద్ధను బట్టి, ఆమెకున్న ఆసక్తిని బట్టి నా చేతుల్లో బైబిల్ ఉన్నది. మీ చేతుల్లో కూడా బైబిల్ రావడానికి అదే కారణం. అందుకే ప్రియులారా, ఇన్ని వనరులు మనకున్నాయి. దయచేసి చదవండి, వినండి, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోనండి. విశ్వాసములు మనము హేబేలు గారు వంటి విశ్వాసము మనకు కూడా వస్తుంది. హేబేలు గారు ఇలాగే మాట్లాడుతున్నాడు. చూద్దామన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొందను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎప్పుడో చచ్చిపోయాడు, 6000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా హేబేలు గారు మాట్లాడుచున్నాడు. ఏమీ లేనప్పుడు నా విశ్వాసాన్ని నేను ప్రారంభించాను. ఈరోజు మీకు అన్నీ ఉన్నాయి, దయచేసి మీ విశ్వాసాన్ని మీరు బలంగా కొనసాగించరా? మీ విశ్వాసము అనేకులకు స్ఫూర్తిగా ఉండనట్లు దయచేసి విశ్వాస జీవితంలో బలవంతులు కండి, దయచేసి అల్ప విశ్వాసములో ఉండకండి హేబేలు గారు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. అతడు మృతి పొందియు నాతో మాట్లాడాడు, అతడు మృతి పొందియు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఫైనల్గా ఏమీ లేని కాలంలో, తనకంటే ముందటి కాలంలో సేవకులు లేరు, కాపరులు లేరు, సువార్థికులు లేరు, విశ్వాసులు లేరు, అయినా సరే హేబేలు గారు విశ్వాసమును పొందుకున్నారు. సృష్టిని చూశాడు, దేవుని యొక్క వాగ్దానాలు చూశాడు, తర్వాత ఆ కెరూబులను చూశారు, మంచి అర్పణలు ఇచ్చాడు. నేను పాపని గ్రహించి తన పాపాలన్నీ కూడా ఆ రక్తంలో కడుక్కొని దేవుని చెంతకు చేరాడు. చచ్చిపోయాడు. కానీ ఈరోజు 6000 సంవత్సరాలైనా సరే నెమ్మది. 6000 సంవత్సరాల నుంచి పాపములో పడి నరకములో ఉన్న ఆత్మను మీరు గమనించండి. 6000 సంవత్సరాల నుంచి నెమ్మది పొందే స్థలంలో ఆత్మ సురక్షితంగా ఉన్న హేబేలు యొక్క ఆత్మను చూడండి. ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరు గొప్ప? చంపినోడు గొప్ప? చంపేస్తూ ఉన్న మౌని వలె, యేసుక్రీస్తు వారి వలె ఉన్న హేబేలు గారు గొప్ప? మనలో కయ్యని వంటి వారంగా మనం ఉండొద్దు.
ఎవరు ఎన్ని రకాల మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నా సరే తలొగ్గి బ్రతుకుదాం. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోదాము. మనలో ఉన్న సమస్తమును కూడా తీసివేసి దేవుని యొక్క నీతిని నెరవేర్చుకుంటూ హేబేలు వంటి సాక్ష్యాన్ని మనం పొందుకునే విశ్వాసులుగా, దేవుడు కోరిన విశ్వాసులుగా మన జీవితాన్ని మనము ముగిద్దాం పిల్లరా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.